అందరికీ నమస్కారం. నేను మీ రాసి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈ రోజు మన వీడియో వచ్చేసి పందెం నాటుకోడి పులుసు. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. ఈ పందెం కోడికి అంత స్పెషల్ ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. మా పెళ్ళైన కొత్తలో సంక్రాంతికి మా ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ పందెం కోడితో కూర చేసి మాకు భోజనం వడ్డించింది. అదే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ తినడం. ఆయనకైతే చాలా బాగా నచ్చింది అనమాట. హైదరాబాద్లో నాటుకోళ్ళు అయితే దొరికాయి కానీ పందెం కోడి అయితే ఆయన ఎప్పుడు తినలేదంట. ఆ రోజు నుంచి మా హస్బెండ్కి ఒక ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది పందెం కోడి. బెంగళూరులో కూడా పందెం కోడి ఎక్కడైనా దొరుకుతుందా అనేసి మేము బాగా సెర్చ్ చేసాం. నాటుకోళ్ళు దొరకడమే కష్టం, బట్ పందెం కోడి కోసం అయితే మేమైతే చాలా సెర్చ్ చేయగా ఒక చోట దొరుకుతాయని చెప్పారు. మేము అక్కడికైతే వెళ్ళామండి. మేము తీసుకున్న కోడి అయితే 15K అని చెప్పారండి. మేము ఎంతకి తీసుకున్నాము ఏంటి అని ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. పూర్తిగా కాల్చిన తర్వాత శుభ్రంగా పసుపు రాసి ముక్కలు కొట్టిస్తున్నాము. చిన్న చిన్న ముక్కలు కొట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు మన వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. విత్ టిల్లుతో 2 కేజీలన్నర నాటుకోడి తీసుకున్నాం. మేమైతే శుభ్రంగా ముక్కలు కొట్టించుకుని దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి కడిగితే సరిపోతుంది, చాలాసార్లు కడగాల్సిన అవసరం అయితే లేదండి. పసుపు ఉప్పు వేసి మంచిగా కడుక్కుంటే చాలు. అసలు నాటుకోడిని అయితే పల్లెటూరులో అసలు కడగరు. మనం బయట కొట్టించుకున్నాం కాబట్టి ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. కోడి అయితే 3 కేజీలు ఉందన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత 2.5 కేజెస్ ఉంది. ముక్క చూసారా, మటన్ ముక్కలా ఉంది. మేము నాటుకోడి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇలా బోన్స్ అన్నీ తీసుకొని నాటుకోడి రసం చేసుకుంటాము. చాలా బాగుంటుంది. రసం కూడా ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే పులుసు ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. అందుకనే ఫస్ట్ బోన్స్ అన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇట్లా బొయ్యకులన్నిటితో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ నాటుకోళ్ళు అయితే మనం ఇట్లా తోలు ఉంటుంది కదండి, ఈ తోలుతోనే వండుకోవాలి. చాలా బాగుంటుంది. తోలు తీసి అయితే వండకండి. ఈ బొయ్యకులన్నీ ఇట్లా సపరేట్ చేసుకొని ఫస్ట్ మనం పులుసు పెట్టుకుని తర్వాత రసం పెట్టుకుని. కోడి అయితే చాలా కాస్ట్ ఉండింది ఇక్కడ బెంగళూరులో, కానీ ఒరిజినల్ కోడా కాదా ఎట్లా తెలుసుకోవాలంటే కూడా నేను చెప్తాను. ఇప్పుడు నాటుకోడి ఒరిజినల్ అని ఎట్లా తెలుసుకోవాలంటే దానికి ముక్క అనేది చాలా షార్ప్గా ఉంటుంది. మనం పల్లెటూరులో పెరిగే కోడి అయితే, అదే మనం షాప్లో తీసుకునే లెక్క అయితే కోళ్ళు పొడుచుకుంటాయి అనేసి ముక్కు కట్ చేస్తారనమాట. అది డిఫరెన్స్ ఉంటుంది. అది ఒకసారి చూసుకొని మీరు తీసుకోవాలి. ఇవి రసం చేసుకోవడానికి పక్కకు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు నాటుకోడి అనేది ముక్క చాలా గట్టిగా ఉంటుంది. అందుకనే మనం ఫస్ట్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత కూర చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం కుక్కర్ తీసుకొని, నాటుకోడిలో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనిలోకి ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్. ఇక్కడ అన్ని తక్కువ వేసానంటే మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు, మొక్కకు పట్టాలని. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ముక్కు ఇట్లా మునిగేలాగా ఉంటే చాలు. ఎక్కువ ఇలా ఉంది కదండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. ముక్కు చూసారు కదండి, చాలా గట్టిగా ఉంది మటన్ ముక్కులాగా. అందుకనే మనం కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. నేనైతే 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి కొంచెం బాగా మెత్తగా కావాలంటే ఇంకా ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి, లేదు సరిపడా మీడియంలో ఉండాలంటే ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తే అది ముక్క అనేది సరిగ్గా ఉడకదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వస్తే ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. చికెన్ ఉడికే లోపు మనం కడాయి పెట్టుకుని మిగతా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కడాయి హీట్ అయిపోయింది కదా, ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాను. అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే చూసుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం చిన్నగా తరుక్కొని. ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలాగే నేను ఇక్కడ ఆయిల్ మీకు చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్ ఆర్ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2.5 కేజీస్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఇంకా తక్కువ చికెన్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం 3 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుంది, చూసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుకుని తర్వాత కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఉడికేలోపు మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇప్పుడు 2.5 కేజీస్ సరిపడా చెప్తున్నానండి. 3 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, స్టార్ ఫ్లవర్ 1. ఇవన్నీ కూడా దోరగా వేపుకొని పౌడర్ చేసుకొని తీసుకోవాలి.
ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. బయట అయితే ఏం వాడను. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అన్ని మసాలాలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేస్తాను. వేపి చల్లార్చుకున్న స్పైసెస్ అనేవి ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఆ స్పైసెస్ అలాగే దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. అలాగే 4 ముక్కలు ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇట్లా కొంచెం మనకి బరకగా ఉంటే చాలు, మెత్తని పేస్ట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అంటే అడిగంటేస్తుందండి. అడిగట్టి మాడిపోతాయి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయి ఇట్లా నూనె పైకి తేలిన తర్వాత మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా, పీస్ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కడాయిలో వేసుకుందాం. మనకైతే ఈ పందెం కోళ్ళు ఆంధ్ర బోర్డర్ నుంచి తీసుకొచ్చారంట. మేము తీసుకున్న కోళ్ళు అయితే మనం చికెన్ ఉడికించడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి. ఆ వాటర్ ఫస్ట్ దీంట్లో వేసేసాను. మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువ ఉండాలండి. మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం సాల్ట్ ఫస్ట్ చికెన్ ఉడికించడానికి 1/2 టేబుల్ స్పూన్ వేసామండి. ఒకసారి బాగా ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ కడాయిలు నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను, ఆగ్రోమెట్లో. చాలా బాగున్నాయి. చికెన్ ఉడికించుకునేటప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించండి. మగ్గించిన తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇంకా మంచి గ్రేవీ రావాలంటే గసగసాలు వేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను 3 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా తీసుకోవాలి. అలా కాదు అనుకుంటే మీరు దీన్ని గిన్నెలో నానబెట్టుకుని థిక్ పేస్ట్లా చేసైనా వేసుకోవచ్చు. గ్రేవీ ఇంకా థిక్గా రావడానికి నేను 3 టేబుల్ స్పూన్లు గసగసాలని పౌడర్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 టేబుల్ స్పూన్ గసగసాలని నీళ్ళలో నానబెట్టి పేస్ట్ లాగా తీసుకుని కూడా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇట్లా పొడి అయితే సరిపోతుందండి. పొడి అనేది ఇట్లా అయితే చాలు. దీన్ని ఇప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గసగసాల పౌడరు. మీకు గసగసాల పౌడర్ ఇష్టం లేదు అనుకుంటే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు, లేదా పౌడర్ లాగా వేసుకుంటే గ్రేవీ థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా చేసినట్లయితే ముక్కకు అనేది మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇవి ఫామ్లో ఏం పెరగవు కదా, హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఏం చేయరు. అందుకనే నాటుకోడి అనేది చాలా మంచిది. అందులోకి పందెం కోడి అంటే జీడిపప్పు అన్ని వేసి బాగా పెంచుతారు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళైతే మాకు 15K చెప్పారు. మేము బేరం ఆడి 8Kకి తీసుకున్నాం అనమాట. పందెం కోళ్ళు ఎక్కడైనా కూడా చాలా కాస్ట్ ఉంటాయండి నార్మల్ నాటుకోడులతో పోల్చుకుంటే. చూసారా గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ టమాటా వేయలేదండి. మా సైడ్ నాటుకోడిలో టమాటా అనేది వేయరు. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మా హస్బెండ్కి టేస్ట్ చూపిస్తాను. ఏమండి, అన్నీ సరిపోయింది లేదో చూడండి ఒకసారి.
మోకాలు బాగుంది. మా హస్బెండ్ బాగుందని చెప్పారంటే కర్రీ బాగా వచ్చినట్టే అర్థం నాకైతే. నూనె ఇలా పైకి తేలితే కర్రీ అనేది రెడీ అయిపోయినాకండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారా గ్రేవీ, చూసారా ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంది. కాలిపోతుంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం ఛానల్.